హాయ్ హలో దిస్ ఇస్ హనుమాన్ హనుస్ మేకప్ అకాడమీ కొండాపూర్. బ్రషెస్ క్లీనింగ్ చాలా మంది మేకప్ ఆర్టిస్టులకి చాలా అవసరం. అండ్ కొత్తగా మేకప్ ఎవరు నేర్చుకున్నారు అంటే న్యూ మేకప్ లర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఈవెంట్ లో ఒక పర్సన్ రెడీ చేయడానికి ఒక కిట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఒక 10 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళందరికీ డార్క్, మీడియం, ఫెయిర్ ఇట్లా డిఫరెంట్ స్కిన్ టోన్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ ఒకే బ్రష్ తో మనం చేయాలని అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డార్క్ వాళ్ళకి యూజ్ చేసిన బ్రష్ తిరిగి ఫెయిర్ వాళ్ళకి మనం యూజ్ చేయలేం కదా. మాకు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని టేప్ ఇన్స్టెంట్ స్ప్రే మార్కెట్ లో బ్రష్ తో మనం ట్యాప్ చేస్తూ ఉంటాం, బ్లెండ్ చేస్తూ ఉంటాం. ఫేస్ మీద ఇరిటేటెడ్ గా ఉండకుండా ఉండాలంటే ఇవన్నీ స్మూత్ గా ఉండాలి. మీరు కాస్ట్లీ బ్రషెస్ కొన్నా కూడా క్లీనింగ్ అనేది సరిగా చేయకపోయినా కూడా ప్రాబ్లం. చాలా స్మూత్ గా డీల్ చేస్తే ఇవన్నీ లాంగ్ స్టే ఉంటుంది. 2 టైప్స్ మీకు చూపిస్తాను. ఈ రోజు లిక్విడ్ తీసుకున్నాను 20 ml. కన్సిలర్ అనేది అప్లై చేశాను. కన్సిలర్ బ్రష్ కానీ లిప్ బ్రష్ కానీ ఎనీథింగ్ యూ కెన్ టేక్. సో ఈ బ్రష్ ని డైరెక్ట్ డిప్ చేస్తున్నానండి. ఆన్లైన్ లో వచ్చేసరికి మిషన్ టైప్ ఆటోమేటిక్ ఇలా ఉంటున్నాయి. అవి అంటే బాగానే ఉంటుంది, అవి యూజ్ చేసే విధానం తెలిస్తే చాలా బాగుంటుంది. బట్ తెలియకపోతే ఏంటంటే వీటికున్న ఆ స్మూత్నెస్ అనేది పోతుందండి. రఫ్ గా ఉంటాయి, మనకి గుచ్చుకుంటా ఉంటాయి బ్రషెస్. ఒకవేళ కొన్నారు అని అంటే అది యూజ్ చేసే విధానంలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్ లో మంచిగా బ్రష్ క్లీన్ అయింది. ఇక్కడ ఫౌండేషన్ ఏమంటట్లేదు. అండ్ బ్రష్ కూడా మీరు చూస్తే స్మూత్ గా షైన్ గా న్యూ బ్రష్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా డ్రై టిష్యూ తీసుకోండి, ఇలా బ్రష్ తీసుకోండి, స్ప్రే తీసుకొని 1, 2 మీరు గమనిస్తే ఫౌండేషన్ అనేది మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలనుకో హనుస్ మేకప్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.